నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య ఈ సంవత్సరం వచ్చే విశ్వావస సంవత్సరం వచ్చే పండుగలన్నీ 2 రోజులు వస్తున్నాయి. ఏ రోజు అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. చాలా మందికి ఏంటంటే దీపావళి 20, 21 మోస్ట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు దీపావళి ఎప్పుడు? అమావాస్య అయితే తిథుల ప్రకారం చెప్పుకోవాలంటే మనం పొద్దున పూట పూజ చేసుకుంటూ సంకల్పంలో తిథులు చెప్పుకోవాలంటే తప్పనిసరిగా 21 చెప్పుకుంటాం, సూర్యోదయానికి ఉంది గనక. కానీ దీపావళి పండగ చేసుకునేది మాత్రం 20. ఎందుకు అంటే అన్నింటికి ఒకటే రూల్ ఉండదండి. పిడుక్కి బియ్యానికి ఒకటే రూల్ అంటే కుదరదు కదా. అవును. తద్దినానికి పెళ్లికి ఒకటే మంత్రం చెప్పలేము కదా. దానికి వేరే రోజు ప్రతి దానికి సంబంధించింది ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్ర పండితులు నిర్ణయించి చెప్పేది. వాళ్ళు చెప్పినటువంటిది 20వ తారీఖు చేసుకోమని. ఎందుకు 20వ తారీఖు చెప్పారంటే వీళ్ళు కాదన్న వాళ్ళేమో పొద్దున చతుర్దశి ఉంది కదా అని మీరు పూజలు చేసుకోవడానికి, తద్దినాలు పెట్టుకోవడానికి, సంకల్పం చెప్పుకోవడానికి ఇత్యాదులన్నింటికి చతుర్దశి ఆ రోజు. కానీ దీపావళి పూజ చేసుకోవడానికి, లక్ష్మీ పూజ చేసుకోవడానికి మాత్రం 20వ తారీఖే ఉంది. ఎందుకు అంటే సాయంకాలం 5 గంటల చిల్లరకి ఎంతకో అమావాస్య మొదలవుతుంది. సూర్యాస్తమయానికన్నా ముందే ఉంది. సూర్యాస్తమయానికన్నా ముందు అమావాస్య వచ్చింది. 21వ తారీఖు సూర్యాస్తమయం తర్వాత అమావాస్య లేదు. అంచేత రాత్రి ఎప్పుడు మీకు అమావాస్య ఉంటుందో అందులోనూ ప్రధానంగా సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడు అమావాస్య ఉంటుందో అప్పుడే చేసుకోవాలి. కొన్నింటికి తిథి ఏ సమయంలో ఉందో దానికి ప్రాధాన్యం ఉంటుంది, అన్నింటికి ఒకటే కాదు. సంకల్పం చెప్పుకోవడం మాత్రం ఏం చెప్పుకుంటాం? ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి తత్కాల అమావాస్య అని చెప్పుకుంటాం. అంటే మామూలుగా చెప్పుకునేది చతుర్దశి, ఈ క్షణాన మాత్రం అమావాస్య ఉందని చెప్పి తత్కాలం ఆ సమయంలో ఉన్నటువంటిది అమావాస్య అని చెప్పి అలా సంకల్పం చెప్పుకుని సాయంకాలం పూజ చేసుకోవాలి. తప్పనిసరిగా 20వ తారీఖే అని జ్యోతిష్ శాస్త్ర పండితులందరూ నిర్ధారణ చేసి చెప్పారు. వాళ్ళకన్నా మిగిలిన వాళ్ళు ఎవరు అథారిటీ కాదు. వాళ్ళ మాట నేను చెప్తున్నా, నా సొంత నిర్ణయం కాదు ఇది. వాళ్ళ మాట కూడా విన్నది ఏంటంటే మామూలు పండుగలన్నీ ఉదయం సూర్యోదయ కాలంలో తిథిని అనుసరిస్తే మనం చేసేది అమావాస్య, అమ్మవారు పుట్టింది అమావాస్య కాబట్టి అమావాస్య తిథి సాయంత్రం ఉంటుంది కాబట్టి రాత్రిపూట చేసుకోవచ్చు. రాత్రి ఆవిడ ఆవిర్భవించిందే రాత్రి కదా, పగలు కాదుగా. చేత ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంది. అన్నిటికీ ఒకటి కాదని చెప్తున్నాను కదా, అన్నిటికీ ఒకటి కాదు. అంటే ఇప్పుడు 20 తారీఖు రోజే మనం అమ్మవారి లక్ష్మీ పూజలు ఉంటే లక్ష్మీ పూజ, కేదార వ్రతం, ఇంకే మంగళహారతులు అని ఇస్తారు ఇక్కడ. మంగళహారతులు ఇవన్నీ కూడా 20వ తారీఖు సాయంత్రమే. 21వ రోజు మామూలుగా 21 చెప్పు. ఆ రోజు కార్తీక మాసం రాలేదు, అమావాస్య ఉంది కనుక ఆశ్వయుజ అమావాస్య ఆ రోజు. పితృతర్పణాలు అవి ఇచ్చుకునే వాళ్ళు ఆ రోజు ఇచ్చుకుంటారు. అమావాస్యకి తర్పణాలు ఇచ్చుకుంటారు కదా, తర్పణాలు ఇచ్చుకునేవాళ్ళు, తద్దినం పెట్టుకునేవాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ ఆ రోజు చేసుకుంటారు. మర్నాటి నుంచి కార్తీక మాసం వస్తుంది. ఓకే. అంటే కాబట్టి ఆ లక్ష్మీ పూజలు 20 తారీఖు చేసుకోండి. మిగతా ఏ కార్యక్రమం, మిగిలిన కార్యక్రమాలన్నిటికీ 20. ఇప్పుడు ఇదంటే దీనివల్ల మంచినే వచ్చింది అంటే లక్ష్మీవి పితృదేవతలు రెండు కలిపి రాకుండా సపరేట్ గా భగవంతుడు బయటగా వచ్చింది. ఎట్లయినా వస్తుంది. ప్రతి దాంట్లో పాజిటివిటీ చూసేవారికి ఇలా ఉంటుందండి, నెగిటివిటీ చూసేవారికి కన్ఫ్యూషన్. ఏమిటి మన ఈ తిథులు ఏమిటి, ఈ కన్ఫ్యూషన్ ఏమిటి అని దానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తారు. హాయిగా మనకి రాని సబ్జెక్ట్ మనం ఎందుకు మాట్లాడాలండి? దాని మీద పండితులైన వాళ్ళు నిర్ధారణ చేశాక వినేస్తే సరిపోలా? హాయిగా వాళ్ళు నిర్ణయం చేశారు కదా, కూర్చుని జుట్లు పట్టుకుని బుర్రలు జుట్టు పీక్కుని మరీ నిర్ణయాలు చేసి మనకి ఒకటి చెప్తే హాయిగా అనుసరించవచ్చు కదా. సుఖమైనటువంటి పద్ధతి ఇది. నిజంగా మంచి విశ్లేషణ. చాలా మందికి ఉన్న అనుమానాలు, ఎందుకంటే 20, 21 అనే దాని నుంచి చాలా క్లారిటీగా వివరించారమ్మా. నమస్కారం. నమస్తే.